నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ యశ్వంత్. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో విజయం సాధించిన కాంగ్రెస్ అంతర సమరోత్సాహంతో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దూసుకెళ్లిపోతుంది. అసాధ్యం అనుకున్న రైతు రుణమాఫీని సుసాధ్యం చేసి శభాష్ అనిపించుకుంటున్న క్రమంలో ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కొంటోంది కాంగ్రెస్ సర్కార్. కేంద్ర బడ్జెట్తో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చాలనే వ్యూహంతో కేంద్రంపై పరోక్ష యుద్ధాన్ని ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి 5 రోజులు ఢిల్లీలో మకం వేసిన విషయం తెలిసిందే. అయితే పీసీసీ అధ్యక్ష నియామకం, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులకు సంబంధించి సీఎం కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించినట్టు వార్తలు వచ్చాయి. కేబినెట్ విస్తరణకు కారణం ఏది ఏమైనప్పటికీ అందుకు మాత్రం ఆషాఢం సెంటిమెంట్ కూడా అడ్డొచ్చింది. ఇక రాబోయేది శ్రావణ మాసం. ఏ పని చేయాలన్నా మంచి కాలం. అందుకే సీఎం రేవంత్ రెడ్డి వచ్చే ఆగస్టు 15 తర్వాత పాలన పరిగెత్తిద్దామని అనుకుంటున్నారని సమాచారం. దీంతో కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వంటి కీలక నిర్ణయాలతో సహా పంచాయతీ ఎన్నికల నిర్వహణ, కులగణన వంటి అంశాలు కూడా ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇక ఇది ఇలా ఉండగా జిల్లాలను పునర్వ్యవస్థీకరించేందుకు ఇప్పుడున్న 33 జిల్లాలను తగ్గించాలని సర్కారు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. రైతు రుణమాఫీ ప్రక్రియ కూడా ఆగస్టు 15తో పూర్తి కావస్తుండటంతో సర్కారు కూడా కాస్త ఊపిరి తీసుకోవడానికి వీలు కలిగింది. పార్టీ పరంగా పలు కీలక మార్పులు చేయవచ్చునన్న ఆలోచనలు కాంగ్రెస్లో ఉంది. కేబినెట్ విస్తరణలో భాగంగా మరో 6గురికి పదవులు లభించే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడున్న కేబినెట్ మంత్రులలో కొందరికి స్థానచలనం తప్పదని అనుకుంటున్నారు ఆ పార్టీలోని నేతలు. దీంతో ఎవరిపై వేటు పడనుందో అని ఆందోళన పడుతున్నారు కొందరు మంత్రులు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 12 ఎంపీ స్థానాలు వస్తాయనుకున్న కాంగ్రెస్ కేవలం 8 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అందుకే ఏ స్థానాల్లో ఓడిపోయామో అక్కడి అసెంబ్లీ మంత్రులు ఇన్ఛార్జీలుగా ఎలా పనిచేశారో, వారిపై ప్రజా వ్యతిరేకత ఏదైనా ఉందా అనే కోణంలో నివేదికలు సిద్ధమయ్యాయి. ఆ నివేదిక ఆధారంగానే కొంతమంది మంత్రులపై వేటు ఉండబోతుందని నేతలు చర్చించుకుంటున్నారు. మాడ అడవుల రక్షణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం కోసం 110 ఎకరాల మాడ అడవుల్ని తొలగించిందన్న ఆయన ఈ అంశంపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రపంచ మాడ అడవుల సంరక్షణ దినోత్సవం వేళ అటవీ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాడ అడవులపై రూపొందించిన గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. వీటి పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు తెలియజేయగా పవన్ సవివరంగా తెలుసుకున్నారు. ప్రకృతి విపత్తుల నుంచి మానవులను రక్షించేందుకు మాడ అడవులే ముందు వరుసలో ఉంటాయని పవన్ అన్నారు. వీటి సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మాడ అడవుల ప్రాంతాల్లో పారిశ్రామిక, ప్లాస్టిక్ వ్యర్థాలు కలవకుండా నిరోధించాలని ఆదేశించారు. వీటిని విధ్వంసం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మిస్టీ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో మాడ అడవుల విస్తీర్ణ పెంపునకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్పొరేట్ సంస్థలు వీటి పరిరక్షణలో భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. ఏనుగుల వల్ల పంటల ధ్వంసం, రైతులకు వస్తున్న సమస్యలపై అటవీ శాఖ ఉన్నతాధికారులు సమావేశంలో డిప్యూటీ సీఎం ప్రస్తావించారు. చిత్తూరు, పార్వతీపురం జిల్లాల నుంచి రైతులు, ప్రజలు తన దృష్టికి సమస్యను తీసుకువచ్చారన్నారు. పొలాల్లోకి, నివాస ప్రాంతాల్లోకి వచ్చే ఏనుగుల గుంపును తిరిగి అడవుల్లోకి పంపించేందుకు అటవీ శాఖ దగ్గర కుంకి ఏనుగుల కొరత ఉందని అధికారులు పవన్కు తెలిపారు. కర్ణాటకలో కుంకి ఏనుగులు ఉన్నాయని అధికారులు పవన్కు తెలిపారు. కనీసం 5 ఈ తరహా ఏనుగులను కర్ణాటక నుంచి తెచ్చుకోగలిగితే సమస్యను నివారించవచ్చునని చెప్పారు. అక్కడి రాష్ట్ర ప్రభుత్వంతో కుంకి ఏనుగుల గురించి చర్చిస్తామని పవన్ తెలిపారు. వన్యప్రాణులు రాకుండా విద్యుత్ ఫెన్సింగ్ వేసుకునే విధానాలు విడిచిపెట్టాలని, ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులకు ఆయన సూచించారు. రెడ్ బుక్ తెరవక ముందే జగన్ ఢిల్లీకి వెళ్లి గగ్గోలు పెడుతున్నారని ఏపీ మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. రెడ్ బుక్కు మాత్రం జాతీయ మీడియాను బ్రతిమాలి పిలిపించి ప్రచారం కల్పించానన్నారు. తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నానని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. మాజీ సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పివి నరసింహారావుకు భారతరత్నపై స్పందించమని జగన్ రెడ్డిని జాతీయ మీడియా కోరితే విజయసాయి పేరు చెప్పి వెళ్లిపోయారని మండిపడ్డారు. రెడ్ బుక్ మాత్రం జాతీయ మీడియా వెంటపడి బతిమాలి
పిలిపించి మరీ ప్రచారం కల్పించారని అన్నారు. గత 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్సీపీ అధినేత 2 ప్రెస్ మీట్లు పెడితే 11 సీట్లు వచ్చాక నెల రోజుల వ్యవధిలో 5 ప్రెస్ మీట్లు పెట్టారని విమర్శించారు. జగన్ చెప్పే అబద్ధాలేవో అసెంబ్లీకి వచ్చి చెప్తే వాస్తవాలను తాము వివరిస్తాం కదా అని నిలదీశారు. మాజీ సీఎం అసెంబ్లీకి వస్తే గౌరవంగా చూసుకుని వాస్తవాలు అర్థమయ్యేలా వివరిస్తామన్నారు. వైసీపీ నేతల్లా కూటమి నేతలెవ్వరూ బూతులు తిట్టరు, కుటుంబాల్ని అగౌరవపరచరని తెలిపారు మంత్రి. అసెంబ్లీ చివరి రోజు కావడంతో లోకేష్కు వినతులు వెల్లువెత్తాయి. పలువురు నామినేటెడ్ పదవులు ఆశావాహులు ఆయనను కలిసి తమ బయోడేటాలు అందజేశారు. పార్టీ కోసం కష్టపడిన వారి సేవల్ని గుర్తుపెట్టుకుని అందరికీ న్యాయం చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. లోకేష్ దగ్గర రెడ్ బుక్ ఉందని ఆయన చెప్తే ఇక మాజీ సీఎం చెప్పేదేంటని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నిలదీశారు. రెడ్ బుక్ లో మొదటి పేరు ఆయనదేనని తెలిపారు. మంత్రి రెడ్ బుక్ గురించి జగన్ రెడ్డి ఢిల్లీలో చెప్పడం హాస్యాస్పదమన్నారు. మదనపల్లి ఫైల్స్ తగలబెట్టిన కేసులో పెద్దిరెడ్డి తప్ప ఎవరిని వదలమని సుధీర్ రెడ్డి హెచ్చరించారు. మాజీ సీఎం అసెంబ్లీకి రాకుండా ఢిల్లీలో విచిత్రమైన విన్యాసాలు చేశారని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు దుయ్యబట్టారు. వైసీపీ హయాంలో క్రైమ్ క్యాపిటల్, గంజాయి క్యాపిటల్గా మారిన రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. వైసీపీ అధినేత ఇకనైనా అసెంబ్లీకి రావాలని కోరారు. శవం కనిపిస్తే రాబందుల కంటే హీనంగా వైఎస్ జగన్ ప్రవర్తన ఉందని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మండిపడ్డారు. మాజీ సీఎంకు దమ్ముంటే రాజకీయ హత్యలకు సంబంధించిన 3 వివరాలైనా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తన కుటుంబ సభ్యుల గురించి వైసీపీ అధినేత అసత్యాలు చెప్తున్నాడని ధ్వజమెత్తారు. 2 రౌడీలు గొడవ పడితే ఢిల్లీ వెళ్లి గొడవ చేస్తావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబాయ్ హత్య నిందితులు ఆయన భార్యతో ఫోటో దిగలేదా అని నిలదీశారు. వైసీపీ అధ్యక్షుడితో ఫోటోలు దిగిన వారంతా వివిధ కేసుల్లో నిందితులేనని, ఈ లెక్కన ఆయనపై ఎన్ని కేసులు పెట్టాలని ప్రశ్నించారు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన కూలీ పనులు చేసే తల్లి అండతో సోషల్ వెల్ఫేర్ విద్యా సంస్థల్లో చేరి చదువుల్లో రాణించాడు సిద్దిపేట జిల్లా బిడ్డ ఆర్యన్ రోషన్. దేశంలో ప్రతిష్టాత్మక ఐఐటిలో సీటు సాధించిన విద్యార్థి ఆర్యన్ రోషన్ కు కలెక్టర్ అండగా నిలిచారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నకిరకొమ్ముల గ్రామానికి చెందిన బి ఆర్యన్ రోషన్ కోహెడలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో చదివాడు. 10వ తరగతిలో 10/10 జీపీఏ, ఇంటర్లో 93.69% మార్కులు తెచ్చుకొని జేఈఈ ర్యాంకు ద్వారా తిరుపతి ఐఐటిలో సీటు సాధించాడు. పేదరికం కారణంగా ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్న ఆర్యన్ రోషన్ గురించి తెలుసుకున్న సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి స్పందించారు. ఆ విద్యార్థిని కలెక్టర్ కార్యాలయానికి కలెక్టర్ పిలిపించారు. ఐఐటి తిరుపతిలో కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో సీటు పొందిన ఆర్యన్ రోషన్కు సెమిస్టర్ ఫీజు నిమిత్తం 36,750 రూపాయల చెక్కును అందజేశారు. అలాగే చదువు అవసరాల నిమిత్తం 40,500 రూపాయల విలువైన ల్యాప్టాప్ను కూడా కొనిచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ బి ఆర్యన్ రోషన్ తండ్రి తన చిన్నతనంలోనే మరణించిన తల్లి రాజమణి రోజు కూలీ చేసి తనను చదివించగా పట్టుదలతో చదివి ఐఐటిలో సీటు పొందినందుకు అభినందనలు తెలిపారు. అలాగే ఐఐటి పూర్తి చేసుకొని అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. చదువుకోవాలనే ఆసక్తి గల నిరుపేదలకు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, ఇతర అధికారులు కూడా ఉన్నారు. సివిల్స్లో దివ్యాంగుల రిజర్వేషన్ల కోటాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వికలాంగులకు క్షమాపణ చెప్పాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా గరిడపల్లిలో వికలాంగుల పట్ల చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ స్మితా సబర్వాల్ చిత్రపటానికి కోళ్ల రక్తంతో అభిషేకం చేశారు వికలాంగులు. అనంతరం దిష్టిబొమ్మ దగ్ధం చేసి రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ మాట్లాడారు. వికలాంగులను అవమానపరిచిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. సివిల్స్ ఉద్యోగాలలో వికలాంగులకు రిజర్వేషన్ అవసరం లేదంటూ వికలాంగుల సమాజాన్ని అవహేళన చేసిన స్మితా సబర్వాల్ తన ఉద్యోగానికి రాజీనామా చేయాలన్నారు. అంతకుముందు సంఘం నేతలంతా స్మితా సబర్వాల్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కుర్రా గోపి యాదవ్, ప్రధాన కార్యదర్శి గుర్రా నరేష్ రెడ్డి, జిల్లా మండల వికలాంగుల సంఘం నాయకులు పాల్గొన్నారు. సమాజాన్ని కించపరిచే విధంగా మరి సీనియర్ ఐఏఎస్ అధికారి తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ నెంబర్ అయినటువంటి మరి స్మితా సబర్వాల్ వికలాంగుల సమాజానికి సివిల్ సర్వీస్ ఉద్యోగాలలో రిజర్వేషన్ అవసరం లేదని చెప్పేసి, మరి అదేవిధంగా మెడికల్లో కూడా వికలాంగులకు రిజర్వేషన్ అవసరం లేదని చెప్పేసి వికలాంగుల సమాజాన్ని అవమానపరిచే విధంగా, వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే మరి నేటి వరకు కూడా ఆమె మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడాన్ని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము పూర్తి స్థాయిలో తప్పుపడుతూ ఇవాళ స్మితా సబర్వాల్ వెంటనే వికలాంగుల సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఇవాళ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి
ఆధ్వర్యంలో నేషనల్ హైవే 167 మీద ఆమె యొక్క దిష్టి బొమ్మకు మరి కోడి రక్తంతో రక్తాభిషేకం చేసి ఆమె యొక్క దిష్టి బొమ్మను ఈ రోజు దగ్ధం చేయడం జరుగుతుంది. ఒకటే స్మితా సబర్వాల్ గారికి మేము ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం. వికలాంగులకు ఏదైతే వికలాంగులు కించపరిచే విధంగా మీరు వ్యాఖ్యలు చేస్తారో ఆ వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకుంటే భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి దేశంలో ఉన్న ప్రధానమంత్రి గారికి కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. 2016లో వికలాంగులు అవమానపరిస్తే వికలాంగుల అట్రాసిటీ చట్టం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చట్టం తెచ్చింది. ఇవాళ ఒక ఐఏఎస్ ఆఫీసర్ వికలాంగుల సమాజాన్ని అవమానపరుస్తుంటే మరి వికలాంగుల యాక్ట్ చట్టం కింద ఇంతవరకు కూడా స్మితా సబర్వాల్ మీద కేసు నమోదు చేయకపోవడం, ఆమెను ఇంతవరకు కూడా అరెస్టు చేయకపోవడం పట్ల భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఈ రోజు ఆమె దిష్టి బొమ్మ దానాన్ని కూడా విజయవాడలోని పలు ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ షేక్ గౌస్ మొహిద్దీన్ నేతృత్వంలో ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ చౌదరి పలు షాపులపై దాడులు నిర్వహించారు. ప్రజలు వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ దాడులు నిర్వహించినట్టు అధికారులు చెప్పారు. లైసెన్స్ లేకుండా షాపులు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు 10,000 కోట్లు కేటాయించిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించే దిశగా బడ్జెట్ కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి. రాష్ట్ర బడ్జెట్పై మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి ఇబ్బందులు లేకుండా సీఎం, డిప్యూటీ సీఎంలు నిధులు కేటాయించినట్టు చెప్పారు ఆయన. హైదరాబాద్ నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గతంలో టూరిజం మంత్రిగా ఉన్నప్పుడు ₹1 తీసుకురాలేదని విమర్శించారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తెస్తారో చెప్పాలన్నారు పొన్నం. ఎంపీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరానికి ₹1 తీసుకురాలేని వాళ్ళు కేంద్ర మంత్రులుగా ఉండే అర్హత లేదని దుయ్యబట్టారు. రాష్ట్రానికి కేంద్ర నిధులు ఇవ్వకుండా గాడిద గుడ్డు ఇచ్చిందని మేమంటుంటే బీజేపీ వాళ్ళు తమ దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారని మండిపడ్డారు. విభజన హామీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వంపై ఉందన్నారు. బలహీన వర్గాల రిజర్వేషన్లకు ఇబ్బందులు లేకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందుకు వెళ్తామని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు విహారయాత్రలకు వెళ్లినట్టుగానే కాళేశ్వరం ప్రాజెక్టుకు సందర్శనకు వెళ్లాలని ఎద్దేవా చేశారు మంత్రి పొన్నం. రైతులను కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఆనాడు సహేతుకమైన కారణం ఉందా లేదా కేంద్రంతో ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అన్ని బిల్లులకు సపోర్ట్ చేసి ఓన్లీ నీతి ఆయోగ్ బహిష్కరించడం ద్వారా పెద్ద పని చేసినాం అనుకుంటా సరిపోదు. రైతు బిల్లులకు 370 ఆర్టికల్కు జీఎస్టీకి నోట్ల అన్నిటికీ సపోర్ట్ చేసి ఒక నీతి ఆయోగ్ హాజరు కానంత మాత్రాన సచ్చీలులు కాలేరు. మేము ఇలా ఈ రాష్ట్ర బడ్జెట్ కేటాయించిన తర్వాత జరిగిన ఇమ్మీడియట్ సమావేశం కాబట్టి భవిష్యత్తులో మేము పోము అనంటలేం. ఇప్పుడు మా యొక్క నిరసన చెప్పడానికి అదొక వేదిక, చర్చ. దేశవ్యాప్తంగా ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాలేదంటే ఈరోజు పార్లమెంటు సాక్షి కూడా విపక్ష ప్రభుత్వాలు ఉన్నటువంటి ప్రదేశాల్లో అన్యాయం జరుగుతోందనే మాట మాది కాదు, మొత్తం దేశవ్యాప్తంగా గొంతినిపిస్తుంది. అందుకే నిరసన చెప్పడానికి ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాం. హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి కానీ తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన విషయం లోపల మీ చిత్తశుద్ధిని నిరూపించుకోమని కోరుతా ఉన్నాం. ₹1 కూడా నిధులు ఇవ్వని మీరు ఏ ముఖం పెట్టుకుని అలా ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమం చేస్తారని అడుగుతా ఉన్నా. మీరేమో గంగా ప్రక్షాళనకు 100,000 కోట్లు ఇస్తారు. ఇక్కడ మూసికి సంబంధించి కావచ్చు, లేదా మెట్రో రైల్ పాత నగరంతో పాటుగా శివారు ప్రాంతాలకు తీసుకుపోవడానికి సంబంధించి కావచ్చు, ఎక్కడ కూడా మరి మీరు కార్యక్రమం తీసుకోరు. పోర్టుగాళ్ళలా గానీ మీరు తెరవకపోతే మేము తెరుస్తామంటున్నారు. ఏంటి తెరిచేది? అక్కడికి ఏదో విహారయాత్రకు వెళ్ళినట్టు మీరు కాళేశ్వరానికి పోయి ఇలా ఏం సాధిస్తా ఉన్నారు? జరిగిన తప్పును ఒప్పుకొని బుక్కును నేలకు రాయగలిగితే ప్రజలు ఏమైనా మిమ్మల్ని పట్ల మీ పట్ల సానుకూలంగా వస్తారు కావచ్చు. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని జిమ్ముక్కులు చేసినా, ఎన్ని విహారయాత్రలు పోయినా, ఎన్ని దమ్మూరగడ్డలు కొట్టినా అదంతా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకుంటామన్నమాట మనం చేస్తాం. అల్టిమేటం ఇస్తే ఇప్పుడు ఇక్కడ పాత హుకుం కాదు, యువరాజు కాదనే ప్రభుత్వం మారిపోయింది. అది తెలుసుకోవాలి. హుకుములకు అల్టిమేటాలకు ఎవరు భయపడేదేం లేదు. ఇంతటితో వార్తలు సమాప్తం. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.